యేసుక్రీస్తు చేసిన కార్యం గురించి సువార్తలో మనం ఇలా చూస్తున్నాం. ఆయన చేసిన కార్యములన్నీ లిఖితం చేసి పెట్టాలంటే అట్టి పుస్తకం పెట్టుటకి ఈ భూమియే సరిపోదంట. 3.5 సంవత్సర కాలములో యేసుక్రీస్తు వారు చేసిన కార్యములను రాసి పుస్తక రూపేణ పెడితే అది పెట్టడానికి ఈ భూమియే స్థలం సరిపోదు అంటే మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి సెకండ్లోనూ అద్భుతములు మాత్రమే జరుగుతూ ఉండను. ఈ భూమి మీద అడుగుపెట్టి నడిచిన అసాధారణమైన ఒక మనిషి అయి ఉండను. యేసు వలె వేరే ఎవరినూ లేరు. యేసయ్యకి సమముగా ఎవరు లేరు. యేసయ్యతో పోల్చటానికి ఎవరికి సాధ్యం కాదు. ఎవరిని ఏ రీతిలో ఏ మతనాయకుని ఏ రీతిలో తీసుకుని వచ్చినను యేసయ్యతో కంపేర్ చేయటం అసాధ్యం. కారణం యేసులాగా ప్రవచన నివృత్తి కొరకు భూమిలోనికి వచ్చిన వారు లేరు. ఆయన ఎక్కడ పుడతారు, పుట్టక మునుపు ఏం జరుగుతుంది, పుట్టటానికి ఏ వ్యక్తి ద్వారా వస్తారు, కన్యకే గర్భం ధరిస్తారని, ఆ తర్వాత పుట్టిన తర్వాత ఏ రీతిలో ఆయనను చంపుట్టుకున్న ప్రయత్నం జరుగుతుందని, ఎలాగనో ఆయన ఐగుప్తులోనికి ఆయనను తీసుకుని వెళ్ళవలసి ఉండునని, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ కుమారుని తిరిగి రెప్పిస్తారని, తిరిగి రెప్పింపబడిన తర్వాత ఆయన నజరేతులో ఉంటారని, నజరేయుడై ఉంటారని, నజరై ఉండారని, ఆ తర్వాత 30 ఏండ్ల వరకు ఆయన మరుగు చేయబడిన వ్యక్తి వలె ఉండినను ఆయన పరిచర్య ప్రారంభిస్తారని, ఇకను ఒకటి కూడా చెప్పాలంటే ఏ ఆహారం భుజించి ఆయన పెరుగుతారని, ఇంకా ఆయనకి ఎంతమంది శిష్యులు ఉంటారని, ఇలా చూసుకొని వస్తే ప్రారంభం నుండి ముగింపు వరకు యేసుక్రీస్తు వారిని గురించి ఉన్నది మొత్తం ప్రవచన రూపేణ రాసి పెట్టబడి ఉండను. అవన్నీ ఆయన నెరవేర్చారు అని మాత్రం కాకుండా వెళ్ళినట్టే ఆయన మరలా తిరిగి వస్తారు. ఆయన అడుగు జాడలేందు నడవలసిన వారమని ఆయన మనకు మాదిరిగా ఉంచుచు వెళ్ళారు. నేను ఎలా నడిచనో అలా నడిచటం మీకు కూడా సాధ్యము అని మనం వెనతిరిగి చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు లాగే అని చెప్పటానికి ఏ ఏరియాలోనూ యోగ్యత లేదు కదా అని. ఏ యోగ్యతయు లేదు ప్రభువా, ఇది కృప మాత్రమే.